కావలసినవి ఆనియన్స్, ఇవి నూనెలో ఫ్రై చేయాలి. టమాటో, పుట్నాల పప్పు, గసాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొబ్బరి కుడకను అయితే మనం స్టవ్ పైన పెట్టి ఇలా కాల్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేసి మన కడాయిలో కూడా వేయించుకోవచ్చు. ఇలా చేస్తే మాత్రం చుట్టూ కాలుతుంది, పచ్చివాసన కూడా పోతుంది. సో మేమైతే ఇలాగనే స్టవ్ పైన కొబ్బరి ఎప్పుడైతే కాల్చుకుంటాము. గసాలు కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఆనియన్స్ కూడా ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే అంటే కొంచెం మగ్గే వరకు అయితే వేయించుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి వేయించుకోవాలి. పప్పు మిక్సీకి వేసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు మిక్సీకి వేసిన దాన్ని ఏం చేయాలి? ఎందుకు అట్లా వేసామైతే అంటే పిండి మెత్తగా ఉండాలి. మిక్సీ పట్టింది ఇట్లా పిండి జల్లెడలో వేసేసి జల్లెడ పట్టాలి. పేపర్ కావాలి. పేపర్ ఇది వేయించుకున్న కొబ్బరి ఉంది కదా, అది చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసారు. అలాగే గసగసాలు కూడా మిక్సీలో అయితే వేయాలి. ఇప్పుడు రెండు మిక్సీలో అయితే కలిపి వేసేస్తారు. కొబ్బరి గసగసాలు మిక్స్ అయిన దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అది కూడా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిక్సీ వేసుకున్న దాంట్లోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా కారము. అంటే మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మా అత్తయ్య ఎక్కువ కారం అయితే వేస్తున్నారు. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. మేము మీడియం తింటాం కాబట్టి మా అత్తయ్య అయితే మీడియం వేస్తుంది. ఇది 1 కేజీ పైనే ఉంటుంది కీమా. సో కొంచెం ఎక్కువ వేస్తున్నారనమాట. అలాగే సాల్ట్, ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఇంకా ఎవరెస్ట్ మటన్ మసాలా అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక రౌండ్ మిక్సీకి అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ అయిపోయింది కదా, దాంట్లో నుంచి అయితే కొంచెం మనము మసాలా కొంచెం పక్కన తీసి అయితే పెట్టేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ, ఎందుకంటే మనం కూర వండేటప్పుడు దాంట్లో కలపాలన్నమాట. మనం తీసి పెట్టింది పక్కన అలాగే ఉంచేసి మిక్సీలో ఉన్న మసాలాలో కొంచెం మనము కీమా మొత్తం వేసి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. కొంచెము చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. కీమా అండ్ మసాలా 2 మిక్స్ అవుతాయి. కీమా మసాలా 2 మిక్స్ అయిపోయాయి. అది ఫస్ట్ మనం వేసుకున్న పుట్నాల పప్పులో వేసి మనం మొత్తం మంచిగా కలపాలి మొత్తం. మా అత్తమ్మ అయితే మంచిగా ఆ పుట్నాల పప్పు మిక్సీ వేసిన పొడిని కీమాని అయితే మంచిగా మిక్స్ చేస్తుంది. మొట్టీలు అనేవి బాగా వస్తాయి అన్నమాట అలా కలపడం వల్ల.
కలిపితే ఇలా ముద్దలా తయారవుతుంది. దానితో మనం చిన్న చిన్న ముట్టీలుగా అయితే ఇలా ఇవి చూపించిన విధంగా అయితే చేసుకోవాలి. మా అత్తమ్మ అయితే టీవీ చూస్తూ చేస్తున్నారు. సో అందుకే మధ్య మధ్యలో అయితే టీవీ సౌండ్ అయితే వస్తుంది. ముట్టీలు చేయడం మొత్తం అయితే వచ్చాయి. మొత్తము చేస్తే ఈ విధంగా వస్తాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఫస్ట్లో మనం వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వాటిని అయితే మనం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్లో మనం ముందు తీసుకున్న మసాలా ఉంది కదా పక్కకు పెట్టుకుంది, అది కూడా మిక్సీలో అయితే ఒక రౌండ్ అయితే వేసుకోవాలి. ఈ మసాలా మనం ముట్టీల కూర వండేటప్పుడు ఆనియన్స్లో వేయాలన్నమాట. ఇది చాలా అవసరం. దీంతోనే మనకు గ్రేవీ అనేది వస్తుంది. స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసేసుకొని మనం చేసిన ముట్టీలు ఉన్నాయి కదా, అందులో ఇవి వేసి వేయించుకోవాలన్నమాట. అంటే ఇవి సాంబార్ అంచుకి, ఇంకా మా తెలంగాణలో పలుచు పులుసు ఫేమస్, దానికి అంచుకు పెట్టుకుంటే బాగుంటుంది. కొన్ని వేయించి కొన్ని పక్కన అయితే ఇట్లా పెట్టేసుకున్నాను. పక్కన చెక్క కానీ ఇంకా రైస్లో చపాతీలో కానీ తింటే అయితే బాగుంటుంది. ముట్టి అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది, లోపల కూడా చాలా బాగా ఉడికింది. అలాగే మనకు కీమాతో పాటు కొన్ని బొక్కలు వస్తాయి కదా, వాటితో కూర చేయాలన్నమాట. దానికి కావాల్సినవి ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అండ్ టమాటా. ఫస్ట్ మనము ఆయిల్ పోసేసుకొని అందులో ఆయిల్ పోసేసి వేడైన దానిలో అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
అందులో మటన్ బొక్కలు ఉంటాయి కదా, కొంచెం కర్రీ అవి వేసుకోవాలన్నమాట. టమాటా వేసుకున్నాం. పట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మసాలా వేస్తాం. అది మగ్గిన తర్వాత మనం లాస్ట్లో ఆనియన్ పేస్ట్లో మసాలా కలిపి మిక్సీ వేసుకుంది ఉంది కదా, అది కర్రీలో కూరలో అన్నమాట వేయాలి. ఇందులో కొంచెం కారం, ఉప్పు, అంటే ఫస్ట్లో వేసాము, అందులో కొంచెం వేసాను అన్నమాట. మళ్ళీ కూర వండేటప్పుడు కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి గ్రే లాగా చేసుకోవాలి. మసాలా కొంచెం మసిలేటప్పుడు మనం వేయించుకున్నాక మిగిలిన ముట్టీలు ఉన్నాయి కదా, ఆ పచ్చివి వీటిలో వేయాలి. వేయించినవి వేయకూడదు, పచ్చి ముట్టీలు దీంట్లో వేయాలి. అప్పుడు కూర, చారు రెండు బాగా ఉడుకుతాయి మంచిగా. కొద్దిసేపు 5 minutes అట్లా మసలు పెట్టాలి, అంతే. అందులో లాస్ట్కి ఎవరెస్ట్ మటన్ మసాలా వేసి మూత పెట్టేసేయాలి. ఎక్కువసేపు మసలనీయకూడదు, ఎందుకంటే ముట్టీలు అనేవి కొంచెం ఇంకా మెత్తగా అయిపోతుంది. మనం మిక్సీ వేసాం కదా, వాటిని మెత్తబడిపోతే, సో మెల్లగా కలపాలి. ఓ 5 minutes ఉంచితే సరిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. మసాలా అనేది కొంచెం అది లోపల మగ్గాలి అన్నమాట. అండ్ ఇంకా దాంట్లో
నల్లి బొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసి ఉంచుకొని కూర అయితే ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇది పిల్లలకైతే చాలా బలము కీమ ముట్టీలు. సో టేస్టీకరమైన కీమ ముట్టీల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.